వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నంద్యాలలో నిరుద్యోగులకు భారీ టోకరా పెట్టారు కేటుగాలు. వర్క్ ఫ్రం హోం పేరుతో నిరుద్యోగులను భారీగా మోసం చేశారు. మెడికల్ బిల్లుల ప్రాసెసింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు కేటుగాలు. జాబ్ సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఒక్కొక్క నిరుద్యోగి నుంచి దాదాపు ₹1,00,000 వరకు వసూలు చేశారు. సుమారు 500 మందికి పైగా నిరుద్యోగుల నుంచి 5 కోట్లకు పైగా వసూలు చేసి అక్కడి నుంచి పరారైపోయారు. నంద్యాల ఎస్పీ సునీల్ షోరాను ఆశ్రయించారు. మోసపోయినటువంటి బాధితులు సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామంటూ కూడా ఎస్పీ హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్నటువంటి భారీ మోసం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ప్రధానంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు కల్పిస్తామని, మరి ముఖ్యంగా జాబ్ సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఒక్కొక్కరు ₹1,00,000 వరకు చెల్లించాల్సిందిగా కేటుగాలు వసూలు చేశారు. మెడికల్ బిల్లుల ప్రాసెసింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా వారు నమ్మపలికి అక్కడి నుంచి 5 కోట్లకు పైగా వసూలు చేసుకుని పరారైనటువంటి ఉదంతంలో మాత్రం బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరందరూ కూడా నంద్యాల ఎస్పీ సునీల్ షోరాను ఆశ్రయించి వారి యొక్క ఆవేదనను కూడా వెళ్లబోసుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఒకసారి మనం నంద్యాల ఎస్పీ ఆఫీసు యొద్ద ఎస్పీతో భేటీ అయిన అనంతరం వారి ఆవేదన తెలియజేసినటువంటి అనంతరం బాధితులు మాట్లాడుతున్నటువంటి విజువల్స్ ను ఒకసారి పరిశీలిద్దాం. బిల్డింగ్స్ అనే ఒక మెడికల్ బిల్డింగ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాం. లాస్ట్ ఒక 3 months అయితే శాలరీస్ పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా రిమైనింగ్ 8 months శాలరీస్ ఎవరికి పడలేదు. ఒక్కొక్కరి దగ్గర 1,00,000 నుంచి 1,50,000 వరకు అమౌంట్ తీసుకున్నాడు. గత 3 days నుంచి అతను అబ్స్కాండ్ అయిపోయాడు కనపడకుండా. సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఎస్వి కంపెనీ పేరు వచ్చేసి ఎస్వి మెడికల్ బిల్డింగ్స్. అలాగే ఇంకో కంపెనీ, దానికి అటాచ్ కంపెనీ వచ్చేసి బీసీఎస్ బరాలి కన్సల్టెన్సీ సర్వీసెస్. సో మాకు కొంచెం న్యాయం జరపాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ దగ్గర మావి ఉన్నాయి, తీసుకున్నారు. పేమెంట్ ట్రాన్సాక్షన్ కూడా మా దగ్గర హిస్టరీస్ అన్ని ఉన్నాయి, అవి కూడా మీకు ఇస్తాం. అందరికి మొత్తం 600 నుంచి 700 మంది దాకా బాధితున్నారు. ఇక్కడ కర్నూలు, నంద్యాల్, అనంతపురం, హైదరాబాద్, వరంగల్, ఏపీ, తెలంగాణ ఆల్ ఓవర్ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు ప్రజలు. చేశామండి. లోపాలను ఉన్నారు మా వాళ్ళు, ఇంకా బయటికి రాలేదు. సో ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన చూస్తే ఒక్కసారిగా మోసానికి కాదేది అనర్హం అన్న చందంగానే చాలా స్పష్టంగా కనబడుతుంది. మొత్తం ఎవరు ఎంతగా కేటుగాళ్లను గుర్తించేటువంటి ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ తోటి నిరుద్యోగ యువతను ఆకర్షించడం, వారి నుంచి ₹1,00,000 వసూలు చేయడం, తర్వాత వెంటనే బోర్డు తిప్పేసి పారిపోవటం వల్ల అవి మోసగాళ్ల ఉదంతాలు అన్నిత్యం తెర మీదకి వస్తున్నప్పుడు కూడా వారి బారిన పడి అనేక మంది అమాయకులు మోసపోతున్న పరిస్థితి, ₹1,00,000 వాళ్ళు మోసపోతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ మొత్తం ఉదంతం కూడా నంద్యాల పద్మావతి నగర్ లో ఒక మెడికల్ బిల్లుల ప్రాసెసింగ్ పేరుతో ఒక ఆఫీస్ ను ఏర్పాటు చేసి దాని కేంద్రంగా కూడా మొత్తం ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 700 మంది నుంచి కూడా ఈ యొక్క డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికోసం అని చెప్పి కొంతమంది ఉద్యోగులను కూడా ఈ ఆఫీస్ లో వాళ్ళు ఏర్పాటు చేసుకుని ట్రైనింగ్ సమయం అంటే ఫస్ట్ 3 నెలలు ₹7,500 జీతం ఇస్తాం, ఆ తర్వాత మీకు ₹30,000 జీతం ఇస్తామంటూ ఫస్ట్ కొంతమంది సిబ్బందిని అక్కడ నియమించుకొని వారి ద్వారా మీరు ఇలా ఎవరికైనా చేర్పించారంటే మీకు కమిషన్స్ కూడా ఇస్తామంటూ వారిని నమ్మబలికి వారి నుంచి కూడా 100,000 మందితో మొత్తంగా కూడా 1,00,000 నుంచి 1,50,000 దాకా డబ్బులు వసూలు చేశారు. వీళ్ళకు ఇంట్లో ఉంటుందంటే వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటూనే ఇతర దేశాలకు సంబంధించినటువంటి మెడికల్ బిల్లుల ప్రాసెసింగ్ చేయడం, డేటా ఎంట్రీ చేయడం, ఇలా రకరకాల పేర్లతోటి వారిని నమ్మించి వారి ఒక నుంచి ₹1,00,000 డిపాజిటరీ అమౌంట్ అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు వసూలు చేశారని నిర్వాహకుడు చేశారని బాధ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 700 మంది, ఒక్కటి కాదు ఇద్దరు కాదు 500 మంది మోసపోయే వరకు, అసలు ఈ ప్రక్రియ సాగే వరకు ఏ ఒక్కరికి కూడా అనుమానం రాలేదా? ఎవరు కూడా కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితుల్లో లేరా? దీనికి సంబంధించి నిరుద్యోగులు ఏం చెప్తున్నారు? అయితే నిరుద్యోగులు చెప్తున్నది ఒకటే, ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్పారు, మీకు ఉద్యోగాలు ఇస్తాము, నెలకు ₹30,000 జీతం వస్తుంది, మొదటి 3 నెలలు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత మీకు మొత్తం అమౌంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. డిపాజిట్ చేసుకున్నట్లయితే ఈ ఉద్యోగం మీకు నెలకు ₹30,000 రావాలి అంటే మీరు ₹1,00,000 నుంచి ₹1,50,000 సెక్యూరిటీ డిపాజిట్ కింద పే చేయాలి. ఆ పే చేసిన తర్వాత మీకు నెలకు ₹30,000 వస్తుంది. కాబట్టి మీ సొమ్ము నెక్స్ట్ 3 నెలల్లోనే వస్తుంది. ఆ తర్వాత మీరు ఒకవేళ ఉద్యోగం వద్దని మానుకుంటే ఆ ₹1,00,000 కూడా రీఫండ్ వస్తుంది అని చెప్పి
నమ్మబలికి ఫస్ట్ 3,000 రూపాయలు ట్రైనింగ్ పీరియడ్ గా చెప్పినటువంటి 3 నెలల్లో ఒక్కొక్కరికి కూడా వాళ్ళకి 7,500 రూపాయల అమౌంట్ పే చేస్తూ వచ్చాడు. దీంతో వారికి సంస్థ మీద నమ్మకం కలిగింది, ఆ నిర్వాహకుల మీద కూడా నమ్మకం కలిగింది. అయితే 2 నెలలు గడిచిన తర్వాత మాకు ఇంకా ప్రాజెక్ట్స్ రావడానికి 2-3 నెలలు టైం పడుతుంది, కాబట్టి మీకు ట్రైనింగ్ గా మీకు పేమెంట్ ఇస్తామని చెప్తూనే గత 6 నెలలుగా ఇట్లా కాలం వెల్లడిస్తూ వచ్చాడు. చివరికి లాస్ట్ 1 వీక్ బిఫోర్ కూడా అతను అందరికీ టచ్ లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా కూడా అందరికీ అనుమానం రావడంతో దాదాపు చెప్పిన సమయానికంటే 3 నెలలు అధికంగా జరగటం, మొత్తం 7 నెలలకు వ్యవధి కావడంతో ఒకసారిగా అనుమానం వచ్చిన వాళ్ళంతా కూడా కార్యాలయ సిబ్బంది వచ్చి అందరూ మీద పడటంతో ఒక్కసారిగా ఇతను మోసం చేశాడు, బోర్డు తిప్పేశాడు అని వారికి తెలియటంతో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఎవరైతే నిరుద్యోగులు యువకులు మోసపోయారో డబ్బులు పెట్టి వారంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ సునీల్ శరణ్ దగ్గరని ఆశ్రయించి తాము ఈ విధంగా నష్టపోయాము, మాకు న్యాయం చేయమని వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా 500 నుంచి 700 మంది దాకా సుమారుగా ఈ మోసగాడి బారిన పడి డబ్బులు కోల్పోయినట్లుగా సమాచారం. 5 కోట్ల మొత్తంలో అనుకుంటే 500 నుంచి 700 మంది బాధితులు అంటే బాధితుల సంఖ్య భారీగా కనబడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఒక్కరు ఇద్దరితో ఈ మొత్తం ఘాతుకానికి పాల్పడి ఇంత భారీ స్థాయిలో మోసం చేసేటువంటి ప్రాసెస్ ఉండదు. మొత్తం ఎంతమంది ఆ కేటుగాళ్ల బ్యాచ్ ఉంది అనేది మాత్రం అనుమానిస్తున్నారు. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ప్రాథమిక వివరాలు నిరుద్యోగులు ఏ విధంగా వెల్లడిస్తున్నారు? అదే నిరుద్యోగులు ఎస్పీకి ఇచ్చిన వివరాల మేరకు ఫస్ట్ మధు అనేటువంటి ఒక వ్యక్తి తెర మీదకి వచ్చాడు. అతనే మొత్తం ఈ కార్యనిర్వహణ చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ లో కొంతమంది ఉన్నారని చెప్తున్నారు, కానీ వారి వివరాలు బహిరంగ పరచలేదు, పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా వారు డిపాజిట్ చేసినప్పుడు కొంతమంది దగ్గర నగదు తీసుకోవడం, మరి కొంతమంది అకౌంట్ నుంచి అంటే ఫోన్ పే ద్వారా కానీ వాటి ద్వారా పేమెంట్లు చేసినట్లుగా వాళ్ళ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని చెప్పి వారు చెప్తూ ఇవన్నీ కూడా మేము పోలీసులకు అందించాము. ఈ లావాదేవీల నేపథ్యంలో వాటి ఆధారాలతోటి నిందితులను పట్టుకోవాలి, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో బయటికి వచ్చిన వారి సుమారు 500 నుంచి 700 మంది ఉంటే ఈ సంఖ్య మరి కాస్త పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కేటుగాళ్లు పూర్తిగా మొదటి నెల నుంచి అంటే వారు డిపాజిట్లు పెట్టిన నెల నుంచే 7,500 రూపాయల రూపంలో వాళ్లకు 3 నెలలు తిరిగి ఇవ్వటం, అంటే ఒక 25,000 రూపాయలు 25% దాకా వాళ్లకు తిరిగి జమ కట్టి వాళ్ళ డబ్బులను వాళ్ళకే చెల్లించి వాళ్ళతో నమ్మకాన్ని ఏర్పరచుకుని ఏ విధంగా మోసానికి పాల్పడ్డారన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇలాంటి కేటుగాళ్ల మాయలో పడద్దని పోలీసు శాఖ కానీ ఇతర ఉదంతాలన్నీ మన కళ్ళ ముందు స్పష్టంగా చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వారు ఇంకా మోసపోతూనే ఉండటం అన్నదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎస్ రైట్ కిషోర్, థ్యాంక్ యూ. నిరుద్యోగులకు భారీ టోకర పెట్టారు కేటుగాళ్లు. వర్క్ ఫ్రం హోం పేరుతో నిరుద్యోగులకు భారీగా మోసం చేయడం జరిగింది. ప్రధానంగా మెడికల్ బిల్లుల ప్రాసెసింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు వారు. జాబ్ సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఒక్కొక్క నిరుద్యోగి నుంచి దాదాపు ₹1,00,000 వరకు కూడా వసూలు చేశారు. సుమారు 500 నుంచి 700 మందికి పైగా నిరుద్యోగుల నుంచి 5 కోట్లకు పైగా వసూలు చేసి అక్కడి నుంచి పరారైపోయారు. సో వారు ఇచ్చినటువంటి హామీలు, వారు చెప్పినటువంటి మాటలు బూటకమని తెలిసి వెంటనే వీరు నంద్యాల ఎస్పీ సునీల్ షోరాను ఆశ్రయించారు. మోసపోయినటువంటి బాధితులు సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేస్తామంటూ కూడా ఎస్పీ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ వారు మోసపోయినటువంటి విధానం, వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి పరంపర ఈ మొత్తం చెప్తూ కూడా బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వచ్చేసి ముని, మాది కడప డిస్టిక్. నేను మా ఫ్రెండ్ ఇద్దరము ఒకేసారి జాయిన్ అయ్యాము. నేను వచ్చేసి 3 months బ్యాక్ జాయిన్ అయ్యాను. కాకపోతే మా ఫ్రెండ్ ఇట్లా వేరే వాళ్ళ రేడియోస్ ద్వారా మా సిస్టర్ అలా ఉన్న వాళ్ళు 7-8 months నుంచి జాయిన్ అయ్యారు. వాళ్ళని చూసి ఒక నమ్మకంతో వాళ్ళకి సాలరీస్ డైలీ ఎవ్రీ మంత్ ప్రాపర్ గా వేస్తున్నారనే ఉద్దేశంతో మేము వాళ్ళని చూసి మేము జాయిన్ అయ్యాము. కానీ ఈ 2 months 3 months నుంచి ఒకరికి సాలరీ లేదు, ఇక్కడ చూస్తే ఏది లేదు, కంపెనీ అనేది లేదు ప్రజెంట్. ఎందుకంటే అందరూ ఇట్లా నమ్మడానికి కారణం ఏంటంటే వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ వల్ల ఇలా చెప్పారు. ఇట్లా వర్క్ ఫ్రం హోమ్ ఇస్తున్నాం కాబట్టి మాకు సెక్యూరిటీ డిపాజిట్ కింద అందరూ 1,00,000 నుంచి 2 లక్షలు అట్లా అమౌంట్ డిపాజిట్ తీసుకున్నాడు. నేనైతే 67,000 పే చేశాను. నేను కూడా విత్ స్క్రీన్ షాట్లు అన్ని ప్రూఫ్ ఎవ్రీథింగ్ అందరి దగ్గర ఉన్నాయి. ఇట్లా మెయిన్ ఏంటంటే ఇతను 6-7 months నుంచి ఎవరికి ₹1 కూడా శాలరీ ఇవ్వకుండా ఇట్లా ప్రాజెక్ట్స్ లేవు, ఇట్లా డిలే చేస్తున్నారు, ఇట్లా చెక్స్ డిపాజిట్ లేవు, ఇట్లా బ్యాంక్ ఫ్రీజ్ అయింది, ఇట్లా వేరే కారణాలు చెప్పి నాకు యాక్సిడెంట్ అయింది, మా నాన్న ఇట్లా హాస్పిటల్ ఉన్నాడు, ఏదో ఒకటి ఇలా కారణాలు చెప్పి ఇట్లా డిలే చేశాడు 5-6 months నుంచి. ఇట్లా లాస్ట్ ఫ్రైడే వరకు కూడా అందరితో కనెక్ట్ లోనే ఉన్నాడు.
ఈ ఎవరి మంత్ ఈ జూన్ ఫస్ట్ వచ్చేసి అందరికి శాలరీస్ క్లియర్ చేస్తాను, ఇట్లా సెటిల్మెంట్ చేస్తాను, అందరికి క్లోజ్ చేస్తాను అని చెప్పి అందరిని నమ్మించాడు. ఇప్పుడు చూస్తే తీరా చూస్తే లాస్ట్ కి వచ్చేసి అబ్స్కాండ్ అయిపోయాడు. మాకు జరిగిన ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ టెంట్స్ బిల్డింగ్ పక్కన ఆఫీస్ అనేది ఓపెన్ చేశాడు లాస్ట్ 4-5 months బ్యాక్. ఇప్పుడు చూస్తే ఆ బిల్డింగ్ లో ఎవరు లేరు, అసలు ఇక్కడ ఏమీ లేదు అసలు అనేది. అతను ఇక్కడ ఇల్లు హోమ్స్ అవన్నీ రెంటెడ్ హౌస్ ఉన్నారు, ఇక్కడ షాప్స్ అని ఒక్కటి లేదు, ఏ ప్రాపర్ రెంటెన్స్ లేదు. ఇక్కడ మెయిన్ వచ్చేసి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇక్కడ మెయిన్ CEO వచ్చేసి మధు సాయి పోసా అని అతను, సెకండ్ వచ్చేసి విఘ్నేష్ బల్లాని కన్సల్టెన్స్ అని BCS బల్లాని విఘ్నేష్, థర్డ్ వచ్చేసి ముల్లా ఇమ్రాన్ అని. వీళ్ళు ముగ్గురు మెయిన్ A1 A2 A3 లాగా మాకు కనుక్కున్నాము. ఈ మెయిన్ ఇట్లా ఇలా వచ్చి ఇట్లా SP సార్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కటి ఇట్లా డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఇట్లా కొంచెం మాకు న్యాయం జరగాలని చూస్తున్నాము. ఫస్ట్ 6 months తీసుకున్నారు, వేరే సర్టిఫికేట్ తీసుకున్నారు డిపాజిట్ కింద మాకు నమ్మకం కోసమనే. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి నమ్మించాడు. ఇట్లా ఫస్ట్ 6 months ట్రైనింగ్ అని చెప్పారు. ఫస్ట్ 6 months లో 70,000-80,000 అమౌంట్ ఇస్తామని చెప్పారు సాలరీస్. ఆ 6 months ఫస్ట్ స్టార్ట్ చేసిన కంపెనీ నుంచి ఫస్ట్ 6 months అందరికి ఇచ్చారు, సాలరీస్ ప్రాపర్ గా ఇచ్చాడు. 6 months తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత 30,000 సాలరీస్ అని ఇట్లా అందరికి నమ్మించి ఇట్లా లక్షలు తీసుకొని ఇట్లా 500 to 600 మెంబర్స్ ఇట్లా మెంబర్స్ అందరిని మోసం చేసి ఇలా దాదాపు 5 to 6 crores అమౌంట్ ఇట్లా ఫ్రాడ్ చేసి అతను ఇప్పుడు ఎలిమినేట్ ఉంది. ఈ మధ్య వచ్చేసి మాకు తెలిసిన విధి ప్రకారం ఇట్లా శ్రీలంకలో ఏదో కంపెనీలో జాబ్ చేస్తున్నాడని మాకు ఇంటిమేషన్ వచ్చింది. ఇలాగే ఆ శ్రీలంకకే పారిపోయాడని అంటున్నారు. మాకు ఖచ్చితంగా ప్రాపర్ ఇంటెన్షన్ తెలియదు. ఎందుకని SP సార్ కి కంప్లైంట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము అందరం.